ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో అమరావతిలో మట్టి పేరుతో చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పీసీసీ చీఫ్ రఘువీర ప్రారంభించారు. గుంటూరు నుంచి ర్యాలీగా రాజధాని ప్రాంతానికి వెళ్లిన నేతలు అక్కడి మట్టిని సేకరించారు. मट्टी सत्याग्रह उद्यम प्रारंभ मुहूर्त सुमुहूर्त अस्तु सुमुहूर्त काले सूर्यादीना नवानां ग्रहाणां अनुकूलता। ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో పోరాటాలు చేస్తోంది. తాజాగా మట్టి సత్యాగ్రహం కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రధాని మోడీ రాష్ట్రానికి మట్టి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అవమానపరిచారని ఆరోపిస్తున్నారు. విశాఖ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. ఓవర్ టు యు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ మరో పోరాటానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా మట్టి సత్యాగ్రహం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విశాఖ జీవీఎంసీ ఎదురుగా గల ఈ గాంధీ విగ్రహం వద్ద ఈ సత్యాగ్రహాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించారు. ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు వివిధ నియోజకవర్గాలు వివిధ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీనిపై మనకు మరిన్ని వివరాలకు నాకు స్థానిక మాజీ ఎమ్మెల్యే దోణం శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ యొక్క దీక్ష కారణం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ఒకటండి, నరేంద్ర మోడీ గారు మొన్న శంకుస్థాపనకు ఆహ్వానించారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా చాలా ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఇస్తాడైనా, పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తాడు, అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజ్ ఇస్తాడు అన్నటువంటి ఎక్కడ ఏ రకంగా కూడా ఆయన మాటలు కూడా చెప్పకుండా ఏది చేయకుండా ఏదో ఆయన నా కేసీఆర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పంచాయతీ చేసేసి ఆయన వెళ్ళిపోయారు. నేను కోరుతున్నాను, ఇవాళ రఘువీరారెడ్డి గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం కారణం కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రధాన ప్రతిపక్షం వైఫల్యం చెందింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు బాధ్యత ఉంది. శ్రీమతి సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఆ రోజు చట్టం చేయించారు, ఆ చట్టాన్ని అమలు చేయట్లేదు. ప్రత్యేక హోదా అనౌన్స్ చేయించారు ప్రధానమంత్రి గారి చేత. భారతీయ జనతా పార్టీకి పాత్ర కూడా ఉంది. నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా మీ ఆధ్వర్యంలో ఎన్ని రోజులు ఈ కార్యక్రమం జరగబోతుంది? ఇది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు జరుగుతుందండి. ఈ రోజు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేస్తాం, తర్వాత అన్ని నియోజకవర్గాల్లో చేస్తాం, తర్వాత అన్ని వార్డుల్లో కూడా చేస్తాం. రఘువీరారెడ్డి గారు ఇప్పటికే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మట్టి సత్యాగ్రహ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఆల్రెడీ మాకు సూచన చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే ప్రోగ్రామ్ డిజైన్ చేసామో అన్ని వార్డు ప్రెసిడెంట్లు కూడా మేము మాట్లాడాం. 30వ తారీఖు వరకు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆ తర్వాత కూడా దిగి రాకపోతే ఇప్పటికే చాలా కార్యాచరణ చేసాం. కోటి సంతకాలు చేసాం, కోటి ఎస్ఎంఎస్లు చేసాం, అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఈ రోజు మట్టి సత్యాగ్రహం చేస్తున్నాం. కనీసం ఈ ప్రత్యేక హోదా ఇచ్చి దేశాన్ని యువతని ముందుకు నడిపించని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతవరకు చాలా కార్యక్రమాలు చేస్తాం. రఘువీరారెడ్డి గారి ఆధ్వర్యంలో, మా సిటీ కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే ద్రోణరాజు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ మట్టి సత్యాగ్రహం, ఆయన ఏదైతే ఇప్పుడు ఇక్కడ మట్టి చెంబుడు మంచినీళ్లు తెచ్చిచ్చి మనకి వెళ్ళిపోయి మనకి ఇంకేమీ ఇవ్వకుండా వెళ్ళిపోయారో ఆ మట్టిని ఆయన కానుకగా పంపిస్తున్నామండి. ఇప్పుడైనా దయతలిచి కనీసం ప్రత్యేక హోదా ప్రకటించండి, దేశాన్ని అభివృద్ధి చేయనివ్వండి. మీరు ఆల్రెడీ మీరు చేసిన దానికి మూల్యం చెల్లించుకున్నారు. బీహార్లో మీకు తెలిసిపోయింది. రాబోయే కాలంలో అదే పరిస్థితి ఇక్కడ కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క నిరసనలో భాగంగానే ఈ యొక్క విశాఖపట్నం నుంచి ఒక మట్టిని నీరుని కూడా ప్రధాని నరేంద్ర మోడీకి పంపించడం కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమం కూడా ఈ నెలాఖరు వరకు కూడా తీవ్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో జరగడం జరుగుతుందని కూడా ప్రధానంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ దుర్గాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.